తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగింది. నల్గొండ జిల్లా కార్పొరేషన్ అయిన తర్వాత ప్రతి ఒక్క డివిజన్లో హోరాహోరీగా ఈ యొక్క ఎన్నికల పోరైతే జరుగుతోంది. మనం ప్రస్తుతం నల్గొండ జిల్లా కేంద్రంలోని 45వ వార్డులో ఉన్నాం. 45వ వార్డుకు సంబంధించి మన యువకుడు శ్రీరామ్ శెట్టి సాయిరామ్ కిరణ్ గారు బీజేపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు నల్గొండ జిల్లా మున్సిపాలిటీగా ఉంది, ఇప్పుడు కార్పొరేషన్గా మారింది. కార్పొరేషన్గా మారిన తర్వాత కార్పొరేటర్లుగా ఎవరైతే అభ్యర్థులు నిలబడ్డారో వారి మధ్య పోటాపోటీ గట్టిగా ఉందనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనం వారి వద్ద ఉన్నాం, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నమస్తే సాయిరామ్ గారు, బాగున్నారా? రావడం జరిగింది. ఇక్కడ అనేక రకమైన సమస్యలు ఉన్నాయి, అంటే మోరీలు కావచ్చు, నేను వస్తుంటేనే చూసిన. ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు ఇక్కడ? ఇప్పటికీ గత 2 టర్ములుగా కాంగ్రెసే గెలిచి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ అనేది ఏం చేయలేదు. ఇక్కడ ఉన్న ఈ మోరీ సమస్యలు, ఈ వాడికి కమ్యూనిటీ హాల్ కట్టిస్తా అని చెప్పేసి ఇది చెప్పి వాగ్దానాలతోనే ఉన్నాయి, కానీ ఏది పని జరగలేదన్నమాట. ఇప్పటికీ గత 2 సార్లుగా అతనే గెలిచి ఉన్నాడు. ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేదు. మనకి ఇక్కడ పోతే ఆనంద్ నగర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది మెయిన్ రోడ్ మీద, దాని పక్క లైన్లోనే ఇంటి ముందరనే మోరింది. ఇంతవరకు దాన్ని కన్స్ట్రక్షన్ చేయలేదు, పైప్ లైనింగ్ ఏం చేయలేదు. ఎన్నిసార్లు అడిగినా కానీ మాట జవరు దాటుకుంటూనే వస్తున్నాడు. సీసీ కెమెరాల విషయానికి వచ్చేస్తే ఏ సందులో సీసీ కెమెరా లేదు. ఉన్న సీసీ కెమెరాలు కూడా విరగ్గొట్టేశారు, పని చేస్తలేవు. ఆ ఉన్న ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. దొంగల వేట అదంతా చాలా ఇబ్బందులు ఉన్నాయి. స్ట్రీట్ డాగ్స్ చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఈ మోరి ఉండడం వల్ల మస్కిటోస్ అవన్నీ చాలా ఇబ్బంది ఉన్నాయి. అవన్నీ అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మీరు ఇంతకుముందు కరోనా టైంలో కావచ్చు బీజేపీ పార్టీ కన్వీనర్గా కొన్ని పదవులు కూడా చేపట్టారు. ఆ ఎక్స్పీరియన్స్తోనే ఇట్లా చేస్తున్నారు? ఇది నాకు మొదటి అవకాశం. బీజేపీ యువకులకి చాలా అవకాశం ఇస్తుంది. అట్లనే నేను ఇంతకుముందుకు కోవిడ్లో ఇలా టిఫిన్స్ వంచడం కానీ, పోలీసు వాళ్ళకి కానీ స్వచ్ఛంద కార్యక్రమం ఎన్నో చేశాను. అలానే లాక్డౌన్ ముట్టడి, టీచర్స్కి ఇవన్నీ చాలా జరిగాయి. ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేశాను. మొదటిసారి నాకు పార్టీ అవకాశం ఇవ్వడంతో నేను కార్పొరేటర్గా పోటీ చేస్తున్నాను. అంటే మీకు ఈ అవకాశం ఎవరు కల్పించారు? అంటే ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నారా? నరేంద్ర మోడీ గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను ఇలా ముందుకు సాగుతున్నాను. అంటే యువకులకు బీజేపీ పెద్దపీట వేస్తుంది ఎప్పుడైనా సరే. యువకులు అంటే దేశభక్తి ప్రతి ఒక్కటి, అంటే బీజేపీ అనగానే అదొకటి ఒక వైబ్రేషన్ వస్తుంది మనందరిలో కూడా. అంటే నల్గొండనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అధికారంలో ఉంది మనకిప్పుడు. అవతల పార్టీ నుండి మీకు ఏమైనా ఒత్తిడి ఉందా? నాకు ఒత్తిళ్ళు అంటూ ప్రస్తుతానికైతే ఏం లేదు. రేపు ఇంకా రానున్న రోజులలో చూడాలి. ప్రజెంట్ అయితే ఏం ఒత్తిళ్ళు లేవు. వేరే డివిజన్లలో చూస్తుంటే అంటే అటు బీజేపీ వాళ్ళని బెదిరింపులకు గురి చేయడము, లేకపోతే మనీ ఇచ్చి వాళ్ళని తప్పుకో అని చెప్పడమో జరుగుతుంది. మీకు అలా ఏమైనా కాల్స్ వచ్చాయా? జరిగినాయి, అలాంటి కాల్స్ వచ్చాయి. ఎవరెవరు చెప్పారు? ఎవరెవరంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చాయి, కాంగ్రెస్ నుంచి ఇంకా రాలేదు. ప్రెజెంట్ అయితే బీఆర్ఎస్ నుంచి వచ్చాయి. అంటే ఏమని బెదిరించారా, లేకపోతే మనీ ఇస్తామని చెప్పిరా? విత్డ్రా కమ్మని అడుగుతున్నాను. క్యాంపెయినింగ్ చేయకుండా ఉండండి. అది మీకు కాలనీ వాసుల నుండి చివరిగా అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు? కాలనీ వాసుల నుండి మీకు ఏ విధంగా సపోర్ట్ ఉంది? అందరూ ప్రస్తుతం అయితే సపోర్ట్ చేయడానికి చాలా గట్టిగా ముందుకు వచ్చారు. అదే కోరుకుంటున్నాను. అందరూ ఓటు వేసి కూడా అలాగే నన్ను గెలిపియాలని కోరుకుంటున్నాను. మీ గుర్తు ఏంటిది? మీ వార్డు ఏంటి? చివరిగా ఏ గుర్తు కోటేయమని చెప్తారు? పాత వార్డు మెంబర్ నుంచి విముక్తి కోరుకుంటున్నారు ప్రజలు. అదే ఇప్పుడు నాకు బలమని నేను అనుకుంటున్నాను. మా వార్డు వచ్చేసి 45 వార్డు, నా సీరియల్ నెంబర్ వచ్చేసి 5. దయచేసి అందరూ కమలం పూకి ఓటేసి నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. 45వ వార్డు నుంచి శ్రీరామ్ శెట్టి సాయిరామ్ కిరణ్ అనే అభ్యర్థి పోటీ చేస్తున్నారు. అతని ఇంతకుముందు కూడా చాలా స్వచ్ఛంద కార్యక్రమాలు పాల్గొన్నాడు, చేసిండు. ఆ యువకుడు అంటే చాలామందికి ఇన్స్పిరేషన్ మన వార్డులో. అండ్ ఇప్పుడు యువకులకి బీజేపీ నాయకత్వం ఇవ్వాలని చూస్తున్నది. అండ్ ఎన్ని రోజులని కాంగ్రెస్ బీఆర్ఎస్ని చూసాం, కాంగ్రెస్ని ఇంతకుముందు చూసాం, బీఆర్ఎస్ని కూడా చూసాం. వాళ్ళు అసలు ఈ వార్డులో ఎలాంటి డెవలప్మెంట్ అనేది లేదు. దానికి పోగా వీళ్ళు బెదిరింపు రాజకీయాలనేవి మేము ఈ వార్డులో చూసి మాకు విసుగెత్తి యువకులం మేము ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నాము. అండ్ శ్రీరామ్ శెట్టి సాయిరామ్ కిరణ్ ఖచ్చితంగా ఈ వార్డుని డెవలప్ చేస్తాడని మేము కోరుకుంటున్నాము. అండ్ చేస్తారు కూడా, ఎందుకంటే మేము ఇంతకుముందు చాలాసార్లు చూసాం ఇతన్ని స్వచ్ఛంద కార్యక్రమాల్లో. అండ్ వార్డు మొత్తం ఇతని వెంటే ఉంది. గన్ షాట్ విన్ 45th వార్డ్ బీజేపీ. అమ్మ నమస్తే అమ్మ. కాలనీలో అంటే మీ కాలనీలో ముఖ్యంగా మీకు సమస్యలు పొద్దున్న లేస్తే మీరు చూస్తూ ఉంటారు, ఏమేమి సమస్యలు ఉన్నాయి?
అమ్మ ఇంత ముందుకు కాంగ్రెస్ పార్టీ 2 సార్లు గెలిచినా కూడా మాకు ఏమి పనులు చేయలేదు. అందుకని సాయిరామ్ కిరణ్ గారు మన యువకుడు, ఇక్కడ ఉన్న అబ్బాయేను, తెలిసిన అబ్బాయి. కానీ ఈ అబ్బాయికి అవకాశం ఇస్తే ఈ అభివృద్ధి చేస్తాడని కోరుచున్నాము. ఈ మోరీలు, ఈ రోడ్లు మొత్తము క్లీన్ అనేది కూడా సరిగ్గా చేయట్లేదు. దాని నుంచి అబ్బాయికి గెలిపియాలి, పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరుకుంటున్నాం. అతని క్రమ సంఖ్య 5 గుర్తు కమలం పువ్వు గుర్తు. నల్గొండ జిల్లాకు సంబంధించి కార్పొరేషన్ ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. కార్పొరేటర్లుగా ఎన్నికైన అంటే పోటీ చేసే అభ్యర్థులందరూ ప్రతి ఒక్క డివిజన్లో పొద్దున లేచిన దగ్గర నుండి నైట్ వరకు కూడా వారి యొక్క ప్రచార కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ముగిస్తున్నారు. చివరి వరకు వేచి చూడాల్సింది ఎవరు గెలుస్తారు అన్న విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SPB న్యూస్.